కళానిధి MCS రావు భారతదేశానికి గర్వించదగ్గ పరిణామం. శుభాంశు శుక్లా విజయవంతంగా రోదసీలోకి ప్రయాణం చేశారు. ఆయన రోదసీలోకి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళినటువంటి రాకెట్ మళ్ళా తిరిగి కూడా వచ్చింది. ఆ మేరకు నాసా ప్రకటన కూడా చేసింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత రాకేష్ శర్మ తర్వాత శుభాంశు శుక్లా రోదసీలోకి వెళ్ళారు. ఒక భారతీయుడిగా రోదసీలోకి వెళ్ళినటువంటి సెకండ్ పర్సన్. విజయవంతంగా ఆయన మళ్ళా తిరిగి దాదాపుగా నిర్దేశించినటువంటి సమయం లోపల అనేక రకాల ప్రయోగాలు చేసి తిరిగి వస్తారు. నాసా తోటి ఇప్పుడు టైఅప్ అయి ఉన్నారు. ISS దగ్గరికి వెళ్ళి రోదసీలో ఉన్నారు ఇప్పుడు ఆయన. సో ఆయన రోదసీలోకి వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన వెళ్ళడానికి ముందు ఈ విధమైనటువంటి ఆయన ప్రవర్తన లేదంటే ఆయనకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి అనే దాని మీద చాలా ఆసక్తిగా అందరూ చూశారు. ఆయన ఒక సినిమాకి సంబంధించినటువంటి పాట ఫైట్ అనేటువంటి సినిమా, హిందీ సినిమా ఫైటర్ అనేది, ఆ ఫైటర్ సినిమాలో వందే మాతరం గీతం ఉంటే దాన్ని హమ్ చేసుకుంటూ దాన్ని వింటూ ఆయన రాకెట్లోకి వెళ్ళారు అని చెప్పి ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ మీడియా హైలైట్ చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏంటి అనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా వెళ్ళారు ఆయన రోదసీలోకి. ఆయన ప్రయోగాలు చేసి విజయవంతంగా తిరిగి రావాలని కోరుకుందాం. సో దానికి సంబంధించిన రిపోర్టు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా యాక్సియం 4 AX4 అంటారు, యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు బయలుదేరారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా, అలాగే ISSకు చేరుతున్న తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఈ మిషన్ ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESAల ఉమ్మడి కృషి నిదర్శనం. సో మన ఇస్రో ఉంది, నాసా అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ సంయుక్తంగా ఈ ఆపరేషన్ని చేస్తున్నాయి. 14 రోజుల వ్యవధి. ISSలో 40కి పైగా ప్రయోగాలు చేయబోతూ ఉన్నారు. యాక్సియం 4 మిషన్ జూన్ 25 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి SpaceX ఫాల్కన్ 9 రాకెట్పై ప్రారంభమైంది. 14 రోజుల మిషన్ వ్యవధిలో ISSలో 60కి పైగా ప్రయోగాలు నిర్వహిస్తారు. క్రూ డ్రాగన్ క్యాప్సూల్ జూన్ 26 సాయంత్రం 4:30 గంటలకు ISSతో అనుసంధానం ఆల్రెడీ అయ్యింది, అనుసంధానం అయ్యింది. రాకెట్ కూడా మళ్ళీ తిరిగి వచ్చింది అంటున్నారు. లాంచ్ సమయంలో వాతావరణం 90% అనుకూలంగా ఉన్నట్లు SpaceX నివేదించింది. రాకెట్ ప్రయోగించిన 8 నిమిషాల తర్వాత మొదటి దశ బూస్టర్ సురక్షితంగా ల్యాండ్ అవగా క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ISS వైపు తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించింది. మిషన్ బృందంలో ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దాం. యాక్సియం 4 మిషన్లో కమాండర్ పెగ్గీ విట్సన్ USA, పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా భారతదేశం పైలట్ గ్రూప్ కెప్టెన్గా ఉన్నాడు ఆయన, మన ఇండియాకి సంబంధించినటువంటి శుక్లా. మిషన్ స్పెషలిస్టులు స్లావోజ్ ఉజ్నాన్సిక్, విస్నీస్వీక్ పోలాండ్ వాళ్ళు, డిబోర్ కాపు హంగేరీ ఉన్నారు. ఈ అంతర్జాతీయ బృందం 31 దేశాల తరఫున 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తుంది. శుభాంశు శుక్లా భారత గర్వం. ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చెందిన 39 ఏళ్ల శుభాంశు 2006లో భారత వైమానిక దళంలో చేరారు. 2019లో ఇస్రో గగనయాన్ కార్యక్రమం కోసం ఎంపికై అమెరికా, రష్యాలో శిక్షణ పొందారు శుభాంశు. AX4 మిషన్లో ఆయన పైలట్గా క్రూ డ్రాగన్ నౌక నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తారు. ఇస్రో, భారత బయోటెక్నాలజీ విభాగం, నాసా సహకారంతో రూపొందించబడిన ఆహారం, పోషణ సంబంధిత ప్రయోగాలకు ఆయన నేతృత్వం వహిస్తారు. యాక్చువల్గా క్రూలో వెళ్ళినటువంటి వాళ్లకు ఎవరెవరు ఎలాంటి ప్రయోగాలు చేయాలనేది ముందే నిర్దేశిస్తారు. ఆ మేరకు వాళ్ళ పనులు చేసుకుంటారు 14 రోజుల పాటు. మిషన్ ఆలస్యం, సవాళ్లు. యాక్సియం 4 మిషన్ మొదట మే 29న
లాంచ్ కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక వాతావరణ కారణాలతో 6 సార్లు వాయిదా పడింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ నౌకలో ఎలక్ట్రికల్ హార్నెస్ సమస్యలు, రాకెట్ సిద్ధంగా లేకపోవడం, చెడు వాతావరణం, అలాగే ఐఎస్ఎస్లోని రష్యన్ జ్వజ్డాడ్ మాడ్యూల్లో లీక్ వంటి కారణాలు ఈ ఆలస్యానికి దారితీశాయి. అయినప్పటికీ ఈ సవాళ్ళను అధిగమించి 25న మిషన్ విజయవంతంగా లాంచ్ అయింది. యాక్సియం 4 మిషన్లో శుభాంశు శుక్లా నేతృత్వంలో భారత పరిశోధకులు 60కి పైగా ప్రయోగాలు చేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా మైక్రోగ్రావిటీలో విత్తనాల పెరుగుదల, జీవ ఇంధన సామర్థ్యం కోసం సైనో బ్యాక్టీరియా, మైక్రో ఆల్గే పరిశోధన, కండరాల క్షీణత అధ్యయనం, టార్టిగ్రేడ్స్ జీవనంపై పరిశోధనలు ఉన్నాయి. ఈ ప్రయోగాలు భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు, భూమిపై సాంకేతికత అభివృద్ధికి కీలకం కాబోతున్నాయి. సో దేశవ్యాప్తంగా ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో సంబరాలు జరుపుకుంటున్నారు. శుభాంశు శుక్లా దేశవ్యాప్తంగా సంబరాలు విజయవంతం కావడంతో శుక్లా ప్రయోగం దేశవ్యాప్తంగా సంబరాలు లాంచ్ విజయవంతం కాగానే శుభాంశు శుక్లా స్వస్థలమైన ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని ఆలీగంజ్లో ప్రజలు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పూలమాలలు, త్రివర్ణ పథకాలతో సంబరాలు జరుపుకున్నారు. శుభాంశు తండ్రి శంభు దయాల్ శుక్లా, ఇది మా కుటుంబానికి మాత్రమే కాదు, దేశమంతటికి గర్వకారణం అని భావోద్వేగంగా చెప్పారు. నిజమే, భారతదేశానికి సంబంధించి ఒక విజయంగా మనం భావించాలి. ఈ చారిత్రక విజయాన్ని కేంద్ర మంత్రులు, భారత్లోని ఆస్ట్రేలియా హై కమిషనర్ వంటి ప్రముఖులు అభినందించారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కూడా ఇది భారత అంతరిక్ష కార్యక్రమంలో మైలురాయి అని చెప్పి పేర్కొన్నారు. ఈ విజయం భారత ప్రజల ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచుతుందని చెప్పి అభిప్రాయపడ్డారు. సో ఈ ప్రయోగం రాబోయేటువంటి రోజుల్లో మనకి ఒక మైలురాయి కాబోతుంది. ఎందుకంటే ఇస్రో, నాసా కలిసి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేశాయి. శుభాంశు శుక్లా విజయవంతంగా ఐఎస్ఎస్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన చేసేటువంటి ప్రయోగాలు, ఆయనతో పాటు క్రూ చేసేటువంటి ప్రయోగాలు ప్రపంచానికే కాదు భారతదేశానికి ఒక మైలురాయిగా ఈ ప్రయోగాలు ఉండబోతున్నాయి. ఇది భారతదేశం అంతా సాధించినటువంటి విజయంగా భావించాలి. కేవలం ఆ లక్నోలోనూ లేదంటే శుభాంశు శుక్లా కుటుంబంలోనూ సంబరాలు కాదు, భారతదేశం అంతా కూడా సంబరాలు చేసుకునేటువంటి సమయం, సంబరాలు చేసుకునేలాగా విజయవంతంగా ఆయన ఐఎస్ఎస్లోకి ఎంటర్ అయ్యారు. 14 రోజుల తర్వాత తిరిగి మళ్ళా ప్రయోగాలు విజయవంతంగా చేసి తిరిగి రావాలని చెప్పి మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ.